మనకు వైసీపీ నుంచి పుణ్యశీల గారు ఉన్నారు. పుణ్యశీల గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే హత్యకు సంబంధించినటువంటి ఆయేషా మీరా హత్య కేసు 19 ఏళ్ల తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ నుంచి సిబిఐ నుంచి సిట్కి వచ్చింది. మళ్ళీ ఈ కేసులో ఉన్నటువంటి దాదాపు 11 మంది సిఐలు బదిలీ అయ్యారు. ఇక సిట్ బృందాలు కూడా చాలా వరకు మార్చినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ కూడా 2 బృందాలు కూడా చేంజ్ అయినటువంటి పరిస్థితుల్లో కనీసం ఆధారాలు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి లేదు. 2014లో విజయవాడ కోర్టులో కూడా ఆధారాలు కూడా మాయమైనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు పుణ్యశీల గారు? ప్యానెల్ సభ్యులకి నమస్తే అండి, వీవర్స్కి నమస్తే. యాక్చువల్గా ఈ ఈ విషయం నిజంగా సార్, ఈ 2007 ఆయిషా మీరా హత్య కేసు, ఆ టైంకి నాకు 25 ఇయర్స్ ఉంటాయేమో. ఇంకా నేను పొలిటికల్గా కూడా ఇంకా బయటకు వచ్చినటువంటి సందర్భం కాదు. మరి రజనీ గారు చెప్పినటువంటి మాటను బట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, నిజంగా ఈ రోజున ఒక ఆడపిల్ల అంటే ఆడపిల్ల కోసం మాత్రమే మహిళలుగా, తల్లులుగా, ఎందుకంటే మేము కూడా ఆడపిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లులుగా మేము కూడా ఆడపిల్లల కోసమే మాట్లాడాలి. అదే మా బాధ్యత కూడా ఈ రోజున. ఎందుకంటే వారు అన్నీ కూడా లీగల్గా ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా రజనీ గారు చాలా క్లియర్గా వివరించారు. ఆవిడ పోరాటాన్ని మనం అప్రిషియేట్ చేస్తాము అనేటటువంటి ఒక్క మాట తప్ప, ఆ తల్లి బిడ్డని మనం ఈరోజు తీసుకురాగలుగుతున్నామా అనేది ఈ రోజున పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. ఇదే ఒక పెద్ద ఎత్తునంటే ఆనాడు రిషితేశ్వరి ఇష్యూ కూడా 14 to 19 టైంలో మీకు చెప్తాను సార్. రీసెంట్లీ 2024 నవంబర్ 29వ తేదీన కూడా ఆ కేసుని కొట్టేశారు, రిషితేశ్వరి కేసు కూడా. ఎస్ మేడం, 2015లో జరిగిన కేసుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ 2025 జూలై 14వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి అనే అమ్మాయి ర్యాగింగ్కి గురయ్యి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, మరి తన తల్లి కూడా చాలా మటుకు పోరాడుతూ వస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత 2024 నవంబర్ 29వ తేదీన ఆ కేసుని కొట్టివేయటం జరిగింది. ఆ తల్లి కూడా మామూలుగా ఇబ్బంది పడలేదు. మరి 14 టైంలో మేము వచ్చి ఉన్నాం కాబట్టి కొంత ఆ టైంలో మేము పోరాటం చేసినటువంటి ఇది నాకైతే బాగా జ్ఞాపకంగా ఉంది. అప్పుడు మేము ఎంతో ఇదిగా చేసాం. ఆ తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించారన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మరి రీసెంట్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నవంబర్లో 29లో మరి దాన్ని కంక్లూజ్ చేసేయటం అనేది మరి ఎంత మటుకు సమంజసం అనేది కూడా మనకి ఈ రోజున మనకు అర్థం కావట్లా. ఏ ప్రభుత్వాలైనా కూడా ఆడపిల్లల మీద బాధ్యత తీసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి సార్. అది ప్రధాన బాధ్యత. ఏ గవర్నమెంట్కైనా మహిళలని కాపాడుకోవటం అనేది ప్రధాన బాధ్యత. ఈ ఒక్క విషయంలో ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే ఆయన వల్ల నేను రాజకీయంలోకి వచ్చాను, కార్పొరేటర్ అయ్యాను, ఇది మీద నేను మాట్లాడట్లేదు సార్. ఆయన చేసినటువంటి మంచి పనిని ఎప్పుడైనా మంచిగానే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో దిశ కేసు జరిగితే అది ఇక్కడ ఎక్కడా కూడా ఆడబిడ్డకి మన వల్ల ఇబ్బంది కలగకూడదు, మన ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉండాలని దిశ యాప్ తీసుకొచ్చాడు, దిశ చట్టం తీసుకొచ్చాడు, అలాగే దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చాడు, మహిళా రెస్క్యూ టీమ్స్ పెట్టి మరి చాలా బాధ్యతగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉండటం జరిగింది. మరి ఆయన టైంలో మరి ఇండియాలోనే 2nd ప్లేస్ సంపాదించుకుంది ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ. మరి 59 స్కర్చ్ అవార్డ్స్ కూడా రావటం జరిగింది. నేను అనేది ఏ గవర్నమెంట్ అయినా కూడా విద్య, వైద్యం, తర్వాత ప్రధానంగా మహిళా భద్రత, ఈ మూడిటి మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉండాలి, ఉండి తీరాలి, న్యాయం చేయాలి. అలా చేయనప్పుడు ఇక ప్రభుత్వాలుగా ఎవరు ఉన్నా కూడా అది అనవసరం అనే అనిపిస్తుంది సార్.